ఈ మూవీకి పోవాలంటే ఒకటన్నా మెసేజ్. ఓవరాల్ గా 50 యావరేజ్ అన్న. నాకైతే మస్త్ అంటే మస్త్ అనిపించింది. చాలా ఉన్నాయి భయ. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. ఖచ్చితంగా భయ మనం మాట్లాడుకోవచ్చు. ప్రీవియస్ సినిమాలో ఇది కూడా మన సినిమా అనుకోండి, ధమాకా టైప్. నేను మరీ ఫలక్నామా దాస్ అని చెప్పలేను, ధమాకా అనుకోండి అంతే. కృష్ణ వేరే లెవెల్ అన్న. లేదన్న బలగంతో పోల్చలేమన్న. బలగం వేరు, ఇది వేరు. ఓవరాల్ గా 50 యావరేజ్ అన్న. ఓకే, సో ఫస్ట్ హాఫ్ లో కంటెంట్ ఏం లేకపోయినా సరే, ఫస్ట్ 90 minutes కంటెంట్ ఏం లేకపోయినా సరే, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. మంచి ట్విస్ట్లు ఉన్నాయి. ఫస్ట్ ట్విస్ట్ ఏదైతే ఉంటుందో అది అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉంటారు. అలాంటి ట్విస్ట్ అది. అండ్ ట్రైలర్లో కానీ ఎక్కడికైనా అలాంటివి లీక్ చేయలేదు అనమాట. ఇలాంటి ట్విస్ట్ ఉంటుంది ఇలాంటి ఎక్కడ కూడా లీక్ చేయలేదు. అది బాగుంది. అది కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది. బాగుంది. అంటే విశేష్ సేన్ చెప్పినట్టు అంటే సినిమా హిట్ అయిన అంటే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు ఆ సినిమా గురించి. ప్రమోషన్ ఓవరాల్గా మూవీ తీసుకుంటే ఫస్ట్ 90 minutes అసలు ఏం లేదన్న. కంప్లీట్గా ఫ్లాట్ నేరేషన్, ప్రెడిక్టబుల్. అసలు ఎందుకు వచ్చాం, అసలు విశ్వక్సేన్ మంచి మంచి సినిమాలు స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటాడు. కానీ ఈ సినిమాలో ఏం చూసి సెలెక్ట్ చేశాడు, ఏదైనా ఓల్డ్ మూవీయా లేదంటే పాత మూవీ వాళ్ళు తీసుకొని కొట్టారనిపించింది తప్ప, ఏదైతే 90 minutes ఒక ట్విస్ట్ వస్తుందో ఆ ట్విస్ట్ తర్వాత మొత్తం కంప్లీట్గా చేంజ్ అయింది మూవీ మొత్తం. ఫస్ట్ 90 minutes జీరో కంటెంట్, తర్వాత మాత్రం చాలా కంటెంట్ చాలా బాగుంది. ఈ మధ్య కాలంలో అంత మంచి ఫస్ట్ హాఫ్ రాలేదు, అంత వరస్ట్ ఫస్ట్ హాఫ్ లేదు, అంత మంచి సెకండ్ హాఫ్ కూడా లేదు. అంత మంచి కంటెంట్ అయితే సెకండ్ హాఫ్లో ఉంది. నాకైతే మస్త్ అంటే మస్త్ అనిపించింది. ఎందుకు బాగుందంటే ఒక మిడిల్ క్లాస్ని అవసరం ఆశ చూపించి, అంటే ఎట్లయితే ట్రాప్ చేస్తారో మిడిల్ క్లాస్ అని, అదే మిడిల్ క్లాస్ వాడు తిరిగి ట్రాప్ చేస్తే ఎట్లుంటుంది అనేది ఈ మెకానిక్ రాకి అయితే నాకు ఎక్కువ మస్త్ అంటే మస్త్ అనిపించింది అన్న. అంటే ఒక మిడిల్ క్లాస్ అనే అవసరాన్ని ఏ విధంగా వాడుకుంటారు అసలు, అంటే కొంచెం చదువు వచ్చి ట్రాప్ చేసి స్కామ్లలో పోయిన వాళ్ళు మిడిల్ క్లాస్ అని ఏ విధంగా అసలు తొక్కుతున్నారంటే మామూలుగా లేదు. కానీ అదే మిడిల్ క్లాస్ అని తెలివి యూజ్ చేస్తే ఎట్లుంటుంది అనేది సినిమా మ్యూజిక్ మాత్రం సూపర్ ఉంది. కానీ మీనాక్షి చౌదరి గురించి చెప్పాలంటే ఆమె యాక్టింగ్కి ఫిదా అయినా. ఎందుకంటే ప్రతిదీ బాధ్యతతో కూడుకున్న క్యారెక్టర్లు మాత్రమే వస్తున్నాయి ఆమెకి. బాధ్యత అంటే మీనాక్షి చౌదరి అన్నట్టే క్యారెక్టర్లు పడుతున్నాయి. ఈ మూవీకి పోవాలంటే ఒకటన్నా మెసేజ్ కోసం అది ఒకటి. అది మీరు సో హీరో విశ్వక్సేన్ ఇంతకుముందు మూవీస్కి తేడా ఏంటి? ఈ మూవీకి తేడా అంటే తేడాలాగా అట్లా ఏం కాదు. అంటే బాగా మాస్క్ తీసాడు ఇంతకుముందు, మరి ఇది ఎట్లా మాస్క్గా ఉందా? ఇదంతా మాస్ కాదు, కానీ మరి మాస్ లేదని కూడా కాదు, మాస్ గుద్దాలు ఉంది. అవుట్ ఆఫ్ 5 ఎంత ఇస్తారు రేటింగ్? 5.